హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బనానా, కార్న్ఫ్లోర్, గీ, బెల్లంతో పల్లీలతో మనం స్వీట్ రెడీ చేసుకోబోతున్నాం. దానికి కావలసిన పదార్థాలు బనానా, పల్లీలు, బెల్లం, కార్న్ఫ్లోర్, గీ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని పల్లీల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల సేపు ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా బలం అండి, ఆరోగ్యమైనది. ఈ స్వీటు 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇలాగా 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. వేయించుకున్నాక ఈలోపు బనానాన్ని మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. తోలు తీసి చేసుకుందాం. ఇలా 2 నిమిషాలు ఇట్లాగా దోరగా వేయించుకోవాలి పల్లీల్ని. ఆ తర్వాత మనం ఎక్కువగా చేసుకోవాలంటే మిక్సీలో వేసుకోవచ్చు, లేదంటే వీడియోలో చూపించిన విధంగా ఇలాగ స్పూన్తో పేస్ట్ చేసుకోవాలి బనానాని. చూడండి, ఎక్కువ చేసుకోవాలనుకో మిక్సీలో వేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ పల్లీలు వేగాక ప్లేట్లోకి తీసుకోవాలి. బనానా అరకప్పు ఉందండి పేస్టు. అరకప్పు బెల్లం వేసుకోవాలి తురుముకొని. కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇసుక కానీ దుమ్ము కానీ ఏదన్నా ఉంటే, గడ్డి పీసులు ఉంటే వచ్చేస్తాయండి. ఇది వడగట్టుకోవాలి. కరిగాక వడగట్టుకోవాలి. పూర్తిగా బెల్లము కరిగాక మనం బనానా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. వేసుకొని చక్కగా సిమ్లో ఉంచుకొని, లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం కలుపుకోవాలి. బెల్లాన్ని, బనానా పేస్ట్ని కలుపుతూ ఉండాలి. గీ వేసుకోవాలండి. గీ వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు వేసుకొని వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. మళ్ళీ మరోసారి గీ వేసుకోవాలి. గీ ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. కార్న్ఫ్లోరు, గీ. చూడండి, మరొక స్పూను గీ వేసుకోవాలి. ప్యాన్ నుంచి విడిపోయిందాకా, ప్యాన్ నుంచి మొత్తం ఉండలాగా ఇద్దండి. ఆ స్వీటు దగ్గర పడిందాక ఇట్లా కలుపుతూనే ఉండాలి, లో ఫ్లేమ్ పెట్టుకొని. కొంచెం లేట్ అయినా మనం ఇలా చక్కగా చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన స్వీట్ రెడీ అవుతుంది. చూడండి, గీ అంతా బయటకు వచ్చిందాక సిమ్లో ఉంచి ఇలాగా కలుపుకుంటూ ఉండాలి.
కలుపుకుంటూ ఉన్నాక చూడండి ఒక ముద్దలాగా తయారైంది. ఇది ఇంట్లో మీరు ట్రై చేసి చూసి తిని నాకు కామెంట్ పెట్టండి. పల్లీల్ని చిన్న ముక్కలుగా వేసుకోవాలి. దీనికి బదులుగా మనం జీడిపప్పులైనా వేసుకోవచ్చు. నేను పల్లీలు వేసుకుంటున్నాను. స్టవ్ కట్టు వేసుకోవాలి. ఎంతో రుచికరమైన బనానా కార్న్ఫ్లోర్ స్వీటు తయారయ్యింది. బౌల్లోకి తీసుకుందాం. చూడండి, వీడియోలో చూపించిన విధంగా తయారు చేసుకోండి. 15 రోజులు నిల్వ ఉంటుందండి. నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కోటేశ్వరి కుక్స్ ఎంతో హెల్దీ అయిన బనానా, బెల్లం, కార్న్ఫ్లోర్తో, ఘీతో తయారు చేశాను. ఇది చాలా హెల్దీ ఫుడ్, ఆరోగ్యమైనది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. బయట రెస్టారెంట్లో తెచ్చుకోవాలనుకుంటే బేకరీ నుంచి మనం తెచ్చుకోలేము, చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. మనం ఇంట్లోనే ఒక అరగంట టైం తీసుకొని చేసుకోవచ్చు. చాలా ఆరోగ్యమైనది. మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.